మమతా బెనర్జీ టీఎంసీ పార్టీలో ఇప్పటికే చీలిక వచ్చిందని అంటారండి. 19 మంది ఎమ్మెల్యేలు చీలిపోవటం అది. సో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ లో ఆవిడ విలీనం చేసే అవకాశం ఉందా? మమతా బెనర్జీ ఇప్పుడు రెండు ఉన్నాయి. ఆవిడ విలీనం అనేది ఆల్రెడీ వచ్చేసి మరి పార్టీ వరకు కార్యవర్గం ఎట్టు ఉంటుంది, కానీ ఎమ్మెల్యేల పరిస్థితి ప్రకారంగా 80 మందికి దాదాపు 62 మంది 64 మంది కాబట్టి ఆడ అది ఒరిజినల్ అసెంబ్లీలో వచ్చేసి ఒరిజినల్ తృణమూల్ కాంగ్రెస్ గా అది గుర్తింపు పొందుతుంది. ఈవెన్ పార్లమెంట్ లో కూడా ఆ పరిస్థితి వస్తుంది. కానీ ఓవరాల్ గా వచ్చేసి పార్టీగా కార్యవర్గం వచ్చేసి ఏ విధంగా ఉంటుంది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పార్టీని అది కాపాడుకోవడమా, లేకుంటే అది పూర్తిగా వాళ్ళ వశం అయిపోతే ఆవిడ కాంగ్రెస్ లో చేరడమా, లేకుంటే ఇంకొక పార్టీ పెట్టుకొని ఆల్రెడీ ఇండియా కూటమిలో పార్ట్ అండ్ పార్సల్ గా ఉంది కాబట్టి ఒకవేళ సెపరేట్ గా కంటెస్ట్ చేసినప్పటికీ ఇండియా కూటమిలోనే యాంగిల్లో ఉంది కాబట్టి బహుశా వచ్చేసి రేపు ఒకవేళ దీన్ని జాతీయ కార్యవర్గము ఆవిడకి ఎక్కువ సపోర్ట్ గా ఉండి ఒకవేళ ఎమ్మెల్యేలు ఎంపీలు పోయినా కానీ పార్టీ ఆవిడ చేతిలో ఉంటే ఆ పార్టీని ఇండియా కూటమితో పొత్తు పెట్టుకోవడమా లేదా వచ్చేసి మర్జ్ చేయడమా అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముందు వచ్చేసి పార్టీ ఆవిడ చేతిలో నిలుపుకుంటుందా నిలుపుకోలేదా అనేది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు పోయినట్టు కార్యవర్గం కూడా పోతే పార్టీని ఆవిడ చేతిలో ఉండదు. అప్పుడు వచ్చేసి ఇంకా డెసిషన్ తీసుకునే పరిస్థితి ఏమి ఉండదు. అప్పుడు ఆటోమేటిక్ గా కొత్త పార్టీ పెట్టడమా లేకుంటే కాంగ్రెస్ లో చేరడమా అనే యాంగిల్లో వస్తుంది. లేదు పార్టీని నిలుపుకుంటే కన్నా అప్పుడు దాన్ని ఇండియా కూటమితో పొత్తు పెట్టుకోవడమా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు కానీ ఏదైనా లేదు వచ్చేసి మర్చి చేయడం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆవిడ సొంత పార్టీని నిలుపుకుంటుందా నిలుపుకోలేదా అనేది ఇప్పుడు ముందు అధ్యయనం. తాజాగా ఈ పశ్చిమ బెంగాల్లో 4000 ఈవీఎం మిషన్లు అగ్నికి ఆహుతయ్యాయి అనేటువంటి న్యూస్ చూసే ఉంటారు సార్. దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే 2024 ఎన్నికల తర్వాత రకరకాల ఆరోపణలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎందుకంటే పోలింగ్ తర్వాత మమతా బెనర్జీ ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి కూడా ఈవీఎంలకు భద్రత లేదు అని ఆవిడ చెప్పడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా సంఘటనలు మనం చూసాం. వీటన్నిటి నేపథ్యంలో ఈ ఈవీఎంలు దగ్ధం అవటాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అది మరి డెఫినెట్ గా వచ్చేసి అక్కడ మధ్యలో కొన్ని అంతస్తులు కాలకుండా ఒకేసారి కింద అంతస్తులు పై అంతస్తులు మాత్రమే కాలని అనేది ఒకటి ఏదో నేను పేపర్లో చదివాను. అది ఒకటి ఆలోచించాలా. రెండవది కానీ అక్కడ ఆ యొక్క ఈవీఎంలు ఉన్నటువంటి దాంట్లో మెజారిటీ సీట్లు తృణమూల్ కాంగ్రెస్ గెలిచినట్టుగా మరి నేను ఇంకోసారి చదివాను. అక్కడ మెజారిటీ సీట్లు వచ్చేసి బీజేపీకి రాలే, మెజారిటీ సీట్లు ఆవిడకి వచ్చినట్టుగా నేను ఎక్కడో చదివాను. కాబట్టి ఆ కోణం మళ్ళీ డిఫరెంట్ వ్యూ వస్తుంది. సరే ఏమైనా వచ్చేసి మరి మనం దాని గురించి ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి తరో ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ మనం చెప్పలేము. 4000 ఈవీఎంలు అంటే ఎంతో ఈవీఎంలని ఎంతో భద్రంగా ఉండాల్సినటువంటి చోట 4000 ఈవీఎంలు తగలబడిపోవటం అదేదో చాలా సాదాసీదా వార్తలాగా కూడా మళ్ళీ నిజానికైతే సెన్సేషనల్ న్యూస్గా రావాల్సినటువంటి దీన్ని 2 రోజులైంది ఇన్సిడెంట్ జరిగి కూడా చాలా వరకు మరి ఎందుకు ఇది చేశారు అనేది దాన్ని సప్రెస్ చేసేసారు వార్తలు అనేది కూడా మనకి తెలుస్తున్నట్టు. 2019లో ఆత్మకూరులో వీవీప్యాట్ల వివాదం వచ్చింది. తర్వాత దేశవ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు ఈవీఎంలు చూసుకుంటే 2018లో మహారాష్ట్రలో అప్పుడు పెద్ద ఇష్యూ అయింది. ఈవీఎంల గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది అనేది మహారాష్ట్రలో జరిగింది. మధ్యప్రదేశ్లో 2019లో కూడా ఒక సంఘటన జరిగింది. సో అసలు ఈ ఇటీవల కాలంలో గతంలో ఎప్పుడూ లేదు అది. ఈ విధంగా ఈ ఈవీఎంలకు సంబంధించి ఎందుకు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది ఒక సస్పిషియస్ ఇది. సో దీని మీద మరి కొంత లోతైనటువంటి ఇది అంటే ఎవరు డిమాండ్ చేసినా దాని మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి అయితే లేదు. సుప్రీంకోర్టుకి వెళ్తేనే సుప్రీంకోర్టు మీరు వెళ్ళి కమిషన్ని కన్సల్ట్ చేయండి మా పరిధిలో లేదనేటువంటి తీర్పులు కూడా కొన్ని అంశాల్లో వస్తున్నాయి. సో మరి ఇది సరే ఏమవుతుంది అనేది. తులసిరెడ్డి గారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే తాజాగా ఇప్పుడు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ వైఎస్ఆర్సీపీ నిరసన ప్రదర్శనలు అవి చేయటం మనం చూస్తున్నాం. అలాగే దాని కౌంటర్గా సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ అంటూ కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం తిరుపతిలో బహిరంగ సభ పెట్టి వాళ్ళు చేసిన విజయాలు, ఈ 2 ఏళ్లలో వాళ్ళు సాధించిన విజయాల గురించి చెప్పుకుంటున్నారు. ఈ 2 అంశాల్లో వాస్తవ